నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి జిల్లా అంశంపై అసెంబ్లీలో గొంతెత్తిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆటో నగర్ 100 ఎకరాల్లో ఐటీ కారిడార్, ప్రభుత్వ భూముల పరిరక్షణకు టాస్క్ ఫోర్స్ అంశంపై మాట్లాడిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్. మదనపల్లి డివిజన్లోని వివిధ గ్రామాల నుండి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసిన అర్జీదారులు. మదనపల్లి పట్టణంలో గడిచిన 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటో నగర్ను పూర్తి చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. సోమవారం జరిగిన బడ్జెట్ శాసనసభ సమావేశాల్లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో నగర్ విషయంలో ఏపీఐఏసీ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఆటో నగర్లో నెలకొన్న భూసేకరణ కోర్టు కేసును పరిష్కారం చేయాలన్నారు. మదనపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మదనపల్లికు జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. 1860 నుండే బ్రిటిష్ హయాంలోనే మదనపల్లి పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. నేడు మదనపల్లి పట్టణంలో 2 లక్షల జనాభా కలిగి ఉందన్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణ చాలా అవసరం ఉందని, కావున ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మదనపల్లి నుండి రామసముద్రం మరియు నిమ్మనపల్లి మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు చాలా అవసరం ఉందని మంజూరు చేయాలని కోరారు. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గల జికేటీ భూముల పరిరక్షణకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మదనపల్లికి ఇరువైపులా కర్ణాటక రాజధాని బెంగళూరు, తమిళనాడు రాజధాని చెన్నై ఉందని, ఈ నేపథ్యంలో మదనపల్లిలో 100 ఎకరాల్లో ఐటీ కారిడార్ అభివృద్ధి చేసే దిశగా మంత్రి దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి ఆటో నగర్ దాదాపు గత 25 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరేది ఏమంటే ఏపీఐసిసి డిపార్ట్మెంట్కి తక్షణం ఆటో నగర్ క్లియర్ చేసి ఆ కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్లో కోర్టు కేసు ఉంది అధ్యక్ష, దాంట్లో క్లియర్ చేసి అది కంప్లీట్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది చాలా అవసరం. 1860లో మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడే మదనపల్లికి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ లాగా గుర్తి చాలా అవసరం ఉంది అధ్యక్ష. అదే కాకుండా మదనపల్లి ఈరోజు దాదాపు టౌన్నే 2 లక్షల జనాభా ఉంది అధ్యక్ష. దానికి రోడ్స్ వైడనింగ్ చాలా అవసరం ఉంది. దయచేసి రోడ్ వైడనింగ్ చేస్తే టౌన్కి చాలా నెస్ట్ ఉంది. దయచేసి దానికి ప్రయారిటీ పెట్టాలని కోరుతూ, అదేవిధంగా మదనపల్లి, నిమ్మనపల్లి, మదనపల్లి, రామసముద్రం ఈ 2 మండల్ హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్ అవసరం ఉంది అధ్యక్ష. ఈ 2 డబల్ రోడ్ కూడా ఇస్తే, ఎందుకంటే అది రోడ్ వైడనింగ్ చేయాలా అంతే, దానికి చాలా నెస్ట్ ఉంది. దయచేసి మీరు దీనికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను మీ ద్వారా. అదే కాకుండా మదనపల్లి టౌన్ సరౌండింగ్లో డీకేటీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్స్ పైన చాలా పెద్ద మాఫియా ఉంది. దీనిపైన ఒక రెవెన్యూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి కోరుతున్నాను. అదే కాకుండా మదనపల్లి నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వచ్చి 2 అవర్స్లో ఉంది అధ్యక్ష. జస్ట్ 110 కిలోమీటర్స్లో బెంగళూరు ఉంది. అదేవిధంగా 220 కిలోమీటర్స్లో చెన్నై ఉంది అధ్యక్ష. ఇది ఎందుకంటే ఐటీ కారిడార్కి మదనపల్లి ఈజ్ వెరీ మంచి హబ్. మీ ద్వారా నేను గౌరవనీయులు మన ఐటీ మినిస్టర్ మన లోకేష్ అన్న గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మదనపల్లికి ఐటీ పార్క్గా ఒక 100 acres ల్యాండ్ అక్వైర్ చేసి ఐటీ పార్క్ క్రియేట్ చేస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఇది టోటలీ డిజర్వింగ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. చాలా వెనుకబాటుతనానికి గురైంది. గత ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా, చాలా పెద్ద మాఫియా జరిగింది. ఎక్కడైనా జరిగిందంటే అది మదనపల్లిలోనే జరిగింది అధ్యక్ష. దానికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీళ తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
టీచర్స్ అలానే ప్రసాద్ ప్లస్ మేడం ఒకే చోట ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీళ తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మనం దానికి సంబంధించి చేస్తారు సామాజిక అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అన్ని సెక్షన్స్కి సంబంధించిన సెక్షన్ హెడ్స్ హాజరు కావడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్లో మనకి మెయిన్గా ఒకటి శానిటేషన్కి సంబంధించి, రెండు ఈ ట్యాక్స్ రివిజన్ గురించి కంప్లైంట్ అనేది రావడం జరిగింది. రెండు కూడా మన సెక్షన్ హెడ్స్కి ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల రోడ్లు, డ్రైన్లు కావాలని కొంతమంది పబ్లిక్ రావడం జరిగింది. అవి కూడా మనం గతంలోనే కౌన్సిల్లో అప్రూవల్ తీసుకొని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ విధంగా మనం ప్రతి సోమవారం కూడా ఈ పీజీఆర్ఎస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మీకు మీ వార్డులో ఏదైనా సమస్య ఉన్నట్లయితే సోమవారం నిర్వహించే ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చినట్లయితే ఆ సమస్యని పరిష్కరించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ చాంబర్ నందు ఆమె విలేకరులతో మాట్లాడారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో పురపాలక సంఘం పరిధిలో ఎక్కడా నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతాన్నైనా నీటి సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని వృధా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి పట్టణ ప్రజలకు నమస్కారం. మున్సిపాలిటీ తరఫున పట్టణంలో శానిటేషన్ సంబంధించి కానీ, లైటింగ్ సంబంధించి కానీ, వాటర్ సంబంధించి కానీ ఎక్కడైతే ఏదైనా సమస్య ఉంటే ప్రజలు మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తే వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసే దిశగా మేము నడుచుకుంటాము. అంతేకాకుండా మార్చి వచ్చేస్తుంది. మనందరికీ తెలుసు, మదనపల్లిలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా మనకి జనరల్గానే వాటర్ స్కేర్ టౌన్గా సమ్మర్ వస్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ వీలైనంతగా వాటర్ని వేస్ట్ లేకోకుండా వీలైనంత చూసుకొని వాడుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా
ఎక్కడైనా డ్యామేజెస్ వల్ల లీకేజెస్ వల్ల కానీ ఎక్కడైనా వేస్ట్ ఆఫ్ వాటర్ పోతుంది అని ఎవరైనా కానీ గమనిస్తే దయచేసి గమనించి ఇది మన టౌన్ కాబట్టి మన బాధ్యతగా మనం అందరూ నడుచుకోవాలి కాబట్టి ఎక్కడైనా ఇలాంటి ఏమైనా జరుగుతుంటే ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేస్తూ తక్కువ వాటర్ని ఎక్కడ కానీ వేస్ట్ కాకుండా అవి ప్రతి ఒక్క చోట సద్వినియోగం అయ్యే విధంగా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ వేస్ట్ కాకుండా బాధ్యతగా మేము నడుచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్రజలందరూ ఎక్కడైనా ఇలాంటి ఏవైనా ఉంటే డ్యామేజెస్ ఉంటే ముందుగా చెప్పండి. అంతేకాకుండా వాటర్ స్కేర్సీ టౌన్ కాబట్టి కొంత ఈ మార్చిలో ఒకరోజు అటు ఇటు వాటర్ లేట్ అయ్యే ఛాన్సెస్ రాబోతాయి కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకొని దయచేసి సహకరించాల్సిందిగా కోరుకుంటాను. అంతేకాకుండా లైటింగ్ కానీ ఎక్కడైనా శానిటేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీ దృష్టి కానీ లేదా నియర్ బై సచివాలయాల్లో మీరు కంప్లైంట్ ఇచ్చినా వాటి ద్వారా కూడా రెక్టిఫై చేయడం. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ కాకుండా వాళ్ళ మీద కూడా మీరు ఎవరైనా సచివాలయ వ్యవస్థ మీద కూడా మున్సిపాలిటీకి వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద తగు యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 60% పన్నులు వసూలు చేయడం జరిగిందని ఇంకా 40% వసూలు కావాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని కమిషనర్ చాంబర్ రెవెన్యూ ఆర్ఐలతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు కట్టే పన్నులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, పారిశుధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కావున ఇంటి యజమానులు తమ పన్నులు సకాలంలో కట్టి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. నేటి పన్నులు కేవలం 30% మాత్రమే వసూలు అయ్యాయని ఇంకా 70% వసూలు కావాల్సి ఉందన్నారు. అందరికీ నమస్కారం. పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఈ ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే వాటర్ ఛార్జెస్, అలాగే ఖాళీ స్థలాల పన్ను, ట్రేడ్ లైసెన్సులు పురపాలక సంఘానికి సకాలంలో చెల్లించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఈ రోజు వరకు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మనకి కేవలం 60% మాత్రమే వసూలు కావడం జరిగింది. కాబట్టి ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే మీరు ఈ ఆర్థిక సంవత్సరం వరకు చెల్లించాల్సిన పన్నులు ఉన్నవో అవన్నీ కూడా మీరు పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన కౌంటర్స్లో కానీ అదేవిధంగా సచివాలయంలో కానీ మీరు చెల్లించి దానికి మీరు చెల్లించిన అమౌంట్కి రసీదు తీసుకొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇంకా ఒక 28 days మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయాల్సిన వారు ఉన్నారో వారు ట్యాక్స్ని చెల్లించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఖాళీ స్థలాలపై పన్ను కూడా చాలా వరకు మన దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్నును కూడా మరి ఎవరైతే యజమానులు ఉన్నారో వారు చెల్లించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి వాటర్ ఛార్జెస్కి సంబంధించి ట్యాప్ కనెక్షన్స్ సుమారుగా 22,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఏరియర్తో కలిపి 6,22,00,000 వరకు డిమాండ్ ఉండటం, దాంట్లో ఇప్పటివరకు కేవలం ఒక 30% మాత్రమే వసూలు చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే మీ ట్యాప్ కనెక్షన్కి సంబంధించి చెల్లించాల్సినటువంటి వాటర్ ఛార్జెస్ని కూడా మున్సిపల్ సిబ్బంది, వాస్తవంగా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్ కోసం డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా సహకరించి, ఎవరైతే ట్యాక్స్ కట్టాలో వారందరూ కూడా సహకరించి మీ కన్వీనియంట్ ప్రకారం మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కౌంటర్స్లో కట్టచ్చు, లేదు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. సిఎంఏ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ పేమెంట్స్లోకి వెళ్తే మీ ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించవచ్చు. అదేవిధంగా మీకు మీ అసెస్మెంట్ మీద ఎంత బ్యాలెన్స్ ఉందని తెలుసుకోవడానికి కూడా డిఎంఏ వెబ్సైట్లో ప్రొవిజన్ ఉంది. నో యువర్ డ్యూస్లోకి వెళ్తే మీరు చెల్లించాల్సినటువంటి బకాయి ఎంత ఉందనేది కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఇంకా ఈ సంవత్సరం ఒక 28 డేస్లో క్లోజ్ అవుతుంది కాబట్టి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 100 రోజులు ఉపాధి పని పూర్తి చేసుకునే గ్రామీణ పేదలకు అదనంగా 100 పని దినాలు ఉపాధి కూలీ 600 రూపాయలు సమ్మర్ అలవెన్స్ పే స్లిప్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని చిట్కో కాలనీ వద్ద చెలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కార్మికులకు ఉచితంగా రవాణా సౌకర్యం, బియ్యం, గ్యాస్ సిలిండర్ అందించాలని, ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల నగదు, 2 ఎకరాల భూమి తెలంగాణలో ఇచ్చినట్లు, ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయల నగదు, 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 6 లక్షల నగదుతో పాటు ప్రతి దళిత కాలనీకి 2 ఎకరాల శ్మశాన స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచాలి 600 చెప్పండిమా. పెంచాలి 600 రూపాయల కూలీ, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయల కూలీ, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయల కూలీ, 200 పని దినాలు కూలీలకు 200 పని దినాలు, 200 పని దినాలు, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయల వేతనం, ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు, ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు. కరువు నేపథ్యంలో వలసలను నివారించడం కోసం భూమి లేని వ్యవసాయ కూలీలకి ఉపాధి కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో, పనిని గ్యారంటీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్రలు చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీకి ఇవ్వాల్సినటువంటి నిధులను బడ్జెట్లో తగ్గించేస్తూ ఉంది. నెలల తరబడి వేతనాలు బకాయిలు పెట్టేసిన తర్వాత కూలీలే ఈ ఉపాధి హామీ పట్ల అంటే ఇష్టం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో కూలీలే దీంట్లో వేతనాలు రావట్లేదు, సరైన పద్ధతుల్లో మాకు ఉపాధి దొరకట్లేదు అనేటటువంటి ఒక నిస్సహాయతను ప్రదర్శించేటట్లుగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ పెంచేసి కూలీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ భవనాలైనటువంటి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు కానీ, పంచాయతీ భవనాలు కానీ, స్కూల్ పాఠశాల భవనాలు కానీ ఇట్లాంటివి వాటికి డైవర్ట్ చేసి కూలీలకి డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకులాలు పెద్ద ఎత్తున నిర్మించారు. ఈ గోకులాలకు కూడా ఉపాధి హామీ కింద నిర్మించేసిన తర్వాత వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 15 సంవత్సరాలకు ముందు ఈ ఉపాధి హామీ కూలీలకి గడ్డపార్లు, తట్టలు, పార్లు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దీనికి ఇస్తానన్న అలవెన్స్ ఇవ్వలేదు. వేసవి కాలం వచ్చేస్తుంది, వేసవి అలవెన్సులు పెంచాలి, ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీని చేస్తామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసిన తర్వాత ఇప్పటికే దీని మీద ఆధారపడి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు కూడా పూర్తిగా నష్టపోయేటటువంటి ప్రమాదం వస్తూ ఉంది. ఈరోజు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు తన పొలంలో తాను పని చేసుకుంటూ ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీని ఉపయోగించుకుంటూ ఆ రకంగా వలసలు పోకుండా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు అది కూడా లేకుండా వ్యవసాయానికి అనుబంధం చేసేసి పూర్తిగా కూలీలకే పని లేకుండా చేసేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ కూలీలు కానీ, చిన్న సన్నకారు రైతులందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఈ ఉపాధి హామీలో 200 పని దినాలకు పెంచాలి, కూలీ 600లకు పెంచాలి. అంతేకాకుండా కూలీలకే గ్రామ సభకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు పనిని ఎంచుకునేటట్టుగా, నిర్ణయాలు చేసుకునేటట్టుగా ఆ హక్కును గ్రామ పంచాయతీలకు కల్పించాలి. ఈ సమస్యల మీద ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా స్పందించి ఈ ఉపాధి హామీకి నిధులు పెంచి కూలీల రక్షణ కోసం, కూలీల సంక్షేమం కోసం పనిచేయాలి. ఈరోజు కేరళ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు సంక్షేమ చట్టాన్ని అమలు చేస్తూ ఉంది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పని కోసం మాకు పనిముట్లు లేవు, పనిముట్లు కల్పించాలి. నెల డబ్బులు పడటం లేదు, డబ్బులు కూడా ఖచ్చితంగా పడేటట్టు చేయాలి. గడ్డపార్లు కానీ, పార్లు కానీ పనిముట్లు లేవు. పనిముట్లు కల్పించి కూలీలు పెంచి రోజులు కూడా పని దినాలు కూడా పెంచాలని కోరుకుంటున్నాం. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు అన్నారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడడానికి వెళ్లారని, విదేశాలకు వెళ్లే హక్కు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందని గుర్తు చేశారు. ఈ రోజున అరాకొర దళితుల్లో అరాకొర లీడర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ చాలా ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ సార్ గారి పైన, ఆయన సస్పెన్షన్ పైన నిజంగా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఈ సమాజంలో చాలా మందికి ఉన్నాయి. ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసిన విధానము చాలా అహేతుకంగా, సహేతుకంగా లేని రకంగా కనిపిస్తా ఉంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆయన యొక్క సస్పెన్షన్ కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సరే పివి సునీల్ కుమార్ సార్ గారు సస్పెండ్ చేయడానికి చూపినటువంటి ప్రభుత్వ కారణం ఏమంటే, ఆయన విదేశాలకు వెళ్లారు. విదేశాలకు ఆయన కొడుకు చదువుతున్నటువంటి కాలేజీకి వెళ్లారు. వారి యొక్క బిడ్డల యొక్క బాగోగులు చూసుకోవడానికి తన సొంత ఖర్చులు డబ్బులు పెట్టి ఆయన సొంత ఖర్చులతో వెళ్లి వచ్చారే తప్ప ఎలాంటి ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళినటువంటి సందర్భం ఏది కూడా లేదు. అదే రకంగా ఐపీఎస్ అధికారి, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఏమిచ్చినట్టు ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ గారి యొక్క కేసు విషయంలో విదేశాలకు వెళ్లడం అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మరి ఈ సుప్రీంకోర్టు తీర్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వర్తిస్తాయా వర్తించవా అనే విషయాన్ని కూడా మనం ప్రజలు, సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సునీల్ కుమార్ గారు ఆయన పనిచేసినటువంటి నేపథ్యంలో, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగినటువంటి నేపథ్యంలో ఏ ఒక్కసారి కూడా మెమో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఆయన ఉద్యోగంలో లేదు. మరి అలాంటి ఆఫీసర్ పైన దురుద్దేశంతో రఘురామరాజు గారి కక్షపూరితమైనటువంటి ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వం తలొగ్గి ఈ రోజున ఆయన సస్పెండ్ చేసిందనే విషయాన్ని మేము భావిస్తున్నాము. తీవ్రంగా సస్పెన్షన్ విధానాన్ని బహుజన సేన కూడా మేము ఖండిస్తా ఉన్నాము. వెంటనే ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పివి సునీల్ కుమార్ సార్ గారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల మధ్యలో ఉన్న హిందూ దహన శ్మశాన వాటికను మార్చాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నివాసాల సమీపంలో శ్మశాన వాటిక ఉండడంతో సగం కాలిన శవాలను కుక్కలు ఇళ్ల వద్ద వేస్తూ ఉండడం ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హిందూ శ్మశాన వాటిక కొంచెం వాళ్ళు ఆక్రమించిన అట్లా చేసుకుంటే అట్లా అలవాటు పడుతుంది. అప్పుడంటే ఇంట్లో లేవు కాబట్టి ప్రాబ్లం కమ్యూనిటీ అనేది ఆల్ పర్పస్ అందరూ యూజ్ చేసుకునే ఏదైనా కానీ మున్సిపాలిటీ ప్రాపర్టీ అంటే మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ అది యూజ్ అయ్యేటట్టే ఉంటాయి. ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఇప్పుడు అందరికీ అక్కడికి షిఫ్ట్ చేసి హిందూ శ్మశాన వాటికకు చేంజ్ చేయండి సార్. ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వచ్చేది వెంకటేష్ రాటకొండ సార్. హిందూ శ్మశాన వాటిక అనేది అక్కడ లేదు ముందు. అది వచ్చి మున్సిపల్ నూతి రాధాకృష్ణ ఎక్స్టెన్షన్ రోడ్లో అది వచ్చేది మున్సిపల్ స్థలము. దాంట్లో ఎప్పుడో ఇండ్లు లేనప్పుడు ఒక్కొక్క ఏదో శవం పోయి కాల్చుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయినాయి, 100 ఇండ్లు పైన అయిపోయినాయి. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అక్కడ పోయి వచ్చేదానికి అందరికీ మనుషులకు. అక్కడ స్మెల్ వస్తుంది, పోయి రావాలనేటువంటి ఇళ్ళ దగ్గర అందరూ పిల్లలు ఉంటారు, భయపడుతున్నారు. కాబట్టి అది షిఫ్ట్ చేసేసి హిందూ శ్మశాన వాటికి ఇచ్చారు రామాచారపల్లి దగ్గర 5 acres, అక్కడ షిఫ్ట్ చేయండి అని దయచేసి విన్నపం చేసుకుంటాను. నా పేరు కే విజయ్ కుమారి. మేము ఉండేది కూడా అదే ఏరియాలో ఉన్నాము జనం అంతా. కానీ అక్కడ చాలా ప్రాబ్లం ఎక్కువ అవుతున్నది. ముందున్నప్పుడు కంటే ఎక్కువ ప్రాబ్లం అయిన వల్ల మాకు అక్కడ నుంచి ఆ శ్మశాన వాటిక అనేది మార్చాలని చెప్పి మేము కూడా వినియోగించుకుంటున్నాం. మేము అదే వీధిలో ఉన్నాము. మాకు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు చాలా ఎయిర్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఆ గాలి మూలంగా చిన్నపిల్లలకి ఫీవర్ అట్లాంటివి చాలా వస్తూ ఉన్నాయి. పూలన్నీ ఇంటి ముందర చాలా ఎక్కువగా వేసేస్తూ ఉన్నారు. అవి ఇంట్లోకి చెల్లేస్తూ ఉన్నారు. అక్కడ సగం సగం కాల్చింది చవం ముక్కలన్నీ కూడా ఎత్తుకొచ్చి ఇంటి ముందు వేస్తా ఉన్నాయి కుక్కలు. చాలా ఇబ్బందిగా ఉంది. మదనపల్లి సిటిఎం రోడ్లోని ఐడిబిఐ బ్యాంక్ కార్పొరేటర్ సోషల్
రెస్పాన్సిబిలిటీ నిధులతో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను సోమవారం అందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాంక్ వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా రంగంలో కూడా ముందుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ ఆదేశాల ప్రకారం పట్టణంలోని బాపూజీ హైస్కూల్, బాలాజీనగర్ ఎంపీయూపీ ప్రభుత్వ పాఠశాల, కొత్తిండ్లు ఎంపీయూపీ స్కూల్, అలాగే బసినికొండ జెడ్పీ స్కూల్, వలసపల్లి ఎంపీయూపీ పాఠశాలలకు 1.50 లక్షల రూపాయలతో కంప్యూటర్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ పైన ఉన్న బ్యాంక్ మేనేజర్ సార్ గారికి, మా టీచర్స్ అందరికీ, అన్ని 5 స్కూల్తో వచ్చిన అన్ని టీచర్స్, ఎస్ఎంస్కు, టీచర్స్కు అందరికీ నమస్కారము. ఈ స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరికీ నమస్కారాలు. పిల్లలకు ఆశిస్తున్నాం. ముఖ్యంగా మనకు ఐడిబిఐ బ్యాంక్ వారు మన 5 స్కూళ్ళకు నేను కూడా, ఎందుకంటే ఒకరోజు మాకు ఎస్ఎంసీ రావడం జరిగింది. అంటే మన అప్రోచ్మెంట్ ఆ విధంగా ఉండింది ఏమో తెలియదు. వాళ్ళు ఎందుకో ఇన్స్పైర్ అయ్యి మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సార్ కొంత అమౌంట్ ఉంటుంది సార్, స్కూల్కు ఉపయోగపడేది ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడగడం జరిగింది. అప్పుడే మన టీచర్స్ అందరూ మీటింగ్ రావడం జరిగింది. ఎందుకంటే మనం అనుకునేది ఏమంటే యూపీ స్కూల్స్లో అయితే ఏం లేవు, అట్లాంటి కంప్యూటర్లు అట్లాంటివి ఏం లేవు, వాటికైతే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మనం అడగడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా తక్షణమే స్పందించి మేము 1 lakh వాల్యూ అయ్యేటట్లు కొన్ని స్కూల్స్కి ఇస్తాం సార్ అన్నారు. కాబట్టి వాటిని మనము ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేసుకుంటేనే మనము ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో సార్ కూడా మనకు అడిగినాడు, మన మొదలే సార్ అడిగినాడు, కంప్యూటర్ ఆపరేటర్ మనకు గవర్నమెంట్ వారి నెక్స్ట్ ఇయర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ కింద నెక్స్ట్ ఇయర్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా యోగాను, కరాటే ఇట్లాంటివి కూడా వస్తాయి. మనం కాకుంటే మనం ఉపయోగించుకొని, మన సార్ ఇంతకుముందే చెప్పినాడు ఇక్కడ ఎక్కువగా లేబర్ అని, అట్లేం లేదు, టాలెంట్కు లేబర్ అట్లా ఏం లేదు. ఎవరైతే కష్టపడి చదువుకుంటారే వాళ్ళే హీరోగా ఉంటారు. కాబట్టి ఎందుకంటే మామూలుగా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ బాగా హార్డ్ వర్క్ చేసి మంచి డెవలప్ అయితే, ఇప్పుడు సార్ వాళ్ళు కూడా, మేము కూడా అంతా విలేజ్ నుంచి వచ్చిండాలమే, మేము కూడా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిండాలమే. కష్టపడుకుంటే ఇట్లా మీరు స్టేజ్ పైన ఉంటారు. ముఖ్యంగా మనకి మీకు ఎందుకంటే ఇట్లా మన బ్యాంక్ మేనేజర్ సార్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళలాగా మీరు బాగా చదివి, కష్టపడి బాగా చదివి బ్యాంక్ మేనేజర్ ఇట్లా మంచి ఉద్యోగాలను పోయి మీరు కూడా మళ్ళీ మనలాంటి స్కూల్కు, గవర్నమెంట్ స్కూల్కు, పేద స్కూళ్ళకు లేదా పేద పిల్లలను టార్గెట్ చేసుకొని వాళ్ళకు మీ చేతనైన సహాయం చేయాలని. ఓకే, మా ఐడిబిఐ బ్యాంక్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మదనపల్లి బ్రాంచ్. నా పేరు కోటేశ్వరరావు అండి. ఓకే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ సంవత్సరం మాకు బ్రాంచ్కి అధికారాలు ఇచ్చారనమాట. మాకు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్కి ఏదో విధంగా అక్కడ ఏం ఫెసిలిటీస్ అయితే కావాలో వాళ్ళని అడిగేసి స్కూళ్ళకి ఏమేమి కావాలో వాటికి చేయమనేసి మా బ్యాంక్ అధికారాలు ఇచ్చింది. దానికి మేము చాలా హ్యాపీ. ఎందుకంటే డైరెక్ట్గా స్కూల్స్, నేను కూడా మీలాగా ఒకప్పుడు ఒక ఇలాంటి స్కూల్లో చదువుకున్నా, నేను కూడా అట్లానే చదువుకున్నాను, ఇలానే కూర్చున్నాను కూడా. ఈ స్కూల్స్కి ఈ విధంగా హెల్ప్ చేయడం కాదు, ఈ విధంగా సేవ చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ సార్కి, యాక్చువల్గా ఫస్ట్ ఎంఈఓ సార్ని కాంటాక్ట్ అయ్యాము. సార్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అంటే సార్ ఈ విధంగా చెప్పారు. సో దీని ప్రకారం మన మండలంలో ఉన్న 5 స్కూళ్ళకి 5 కంప్యూటర్లు ఫ్యూచర్లో ఇంకా మాకు ఇంకా ఇయరానిగా జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాగే మేము స్కూల్కి ఇంకా ఏమేమి కావాలో దాని విధంగా మేము సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ, నేను కూడా మీలాగే నెహ్రూ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నా, జిఆర్టీ స్కూల్లో చదువుకున్నా. నేను కూడా మీలాంటి ఒక మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ని. కాబట్టి మనం చదువుకుంటే ఎంతైనా ఎదగచ్చు. మేము చదువుకునే రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు. ఎవరు సపోర్ట్ చేసేవారు కూడా చాలా తక్కువ. కేవలం మా పేరెంట్స్ సహాయం, తర్వాత అక్కడ పనిచేసినటువంటి టీచర్స్ హెల్ప్తోనే మేము ఈ స్థాయికి రాగలిగినాం. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి, తర్వాత ఇతరత్ర సర్వీస్ సెక్టార్స్ నుంచి, చాలా వాటి నుంచి మీకు సహాయ సహకారాలు అనేటివి అందుతున్నాయి. కాబట్టి మీరు మాకంటే ఇంకా గొప్పగా ఎదుగుతారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి జిల్లా అంశంపై అసెంబ్లీలో గొంతెత్తిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆటో నగర్ 100 ఎకరాల్లో ఐటీ కారిడార్, ప్రభుత్వ భూముల పరిరక్షణకు టాస్క్ ఫోర్స్ అంశంపై మాట్లాడిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్. మదనపల్లి డివిజన్లోని వివిధ గ్రామాల నుండి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసిన అర్జీదారులు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.